గోహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో టీమిండియా బ్యాటర్ల ఆట తీరు ఏమాత్రం మారలేదు. 9 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్ 23, జైస్వాల్ 58 పరుగులతో మంచి శుభారంభం అందించారు. వీరిద్దరు తొలి వికెట్ కు 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాహుల్ ను కేశవ్ మహారాజ్ అవుట్ చేయడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. సాయి సుదర్శన్ 15, ధ్రువ్ జురెల్ డకౌట్ వరుస ఓవర్లలో అవుట్ అయ్యారు. దీంతో భారత్ 102 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులో ఉన్న రిషబ్ పంత్ 8 బంతుల్లో 7 పరుగులతో ఎంతో బాధ్యతంగా ఆడతాడని అంతా భావించారు. అయితే పంత్ మాత్రం జట్టును ఆదుకోవాల్సింది పోయి కష్టాల్లో నెట్టేశాడు. నిర్లక్ష్యంగా షాట్ ఆడి తన వికెట్ ను పారేసుకున్నాడు. 38వ ఓవర్ ను మార్కో జాన్సన్ వేశాడు. ఈ ఓవర్లోని రెండో బంతిని ఆఫ్ స్టంప్ దిశగా షాట్ ఆఫ్ గుడ్ లెంత్ డెలివరీస్ అందించాడు. పంత్ క్రీజ్ నుంచి ముందుకు వచ్చి స్లాగ్ షాట్ కోసం ప్రయత్నించాడు. అయితే ఆ బంతి ఎడ్జి తీసుకుని వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఎంపైర్ అవుట్ ఇవ్వగా పంత్ రివ్యూ తీసుకున్నాడు. రివ్యూలో బంతి ఎడ్జి తీసుకున్నట్లు స్పష్టంగా కనిపించింది. కెప్టెన్ గా ఆదుకోవాల్సింది పోయి నిర్లక్ష్యంగా షాట్ ఆడడం, రివ్యూ వృధా చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి షాట్లు అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక పంత్ తర్వాత స్వల్ప వ్యవధిలో నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా కూడా పెవిలియన్ చేరారు. 7 వికెట్లకి 122 పరుగుల ఘోరమైన స్థితిలో ఉన్నప్పుడు వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తో కలిసి టీమ్ ను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు 8వ వికెట్ కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హాఫ్ సెంచరీకి 2 పరుగు దూరంలో వాషింగ్టన్ సుందర్ అవుట్ కావడంతో ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయింది టీమిండియా. ప్రస్తుతం భారత్ 83.5 ఓవర్లలో 201 పరుగులకి ఆల్అౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికాకు 288 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది సౌత్ ఆఫ్రికా. ప్రస్తుతం 300కు పైగా లీడ్ లో కొనసాగిస్తుంది సౌత్ ఆఫ్రికా.